హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగదీష్. మీరు చూస్తున్నారు జేడీ ఎలక్ట్రికల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజైతే ఈ వీడియోలో మనం గ్రేజర్ని ఎలా బిగించాలన్నది అంటే గ్రేజర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది వీడియోలో అయితే మనం కంప్లీట్గా తెలుసుకుందాం. గ్రేజర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, నెక్స్ట్ గ్రేజర్లో ఎయిర్ ఎలా తీయాలి అంటే స్టెప్ బై స్టెప్ కనెక్షన్స్, నెక్స్ట్ హాట్ వాటర్ కూల్ వాటర్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అన్నది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, గ్రేజర్ని అయితే బిగించే ముందుగా మనం అయితే రెండు పైప్స్కి టప్లం అన్నది నీట్గా వేసుకోవాలి. ఎందుకంటే మనం కనెక్షన్స్ పైపులు బిగించిన తర్వాత వాటర్ అన్నది డ్రాప్ లీక్ అయ్యే ఛాన్సెస్ అయ్యి ఉంటాయి. సో మనం నీట్గా టప్లం అన్నది వేసుకోవాలి. తర్వాత ఈ కూల్ వాటర్ ఉంది కదా, చూడండి ఇన్లెట్ వాల్ అండ్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ అని ఉంటుంది. మన ఇన్లెట్ దానికి ఖచ్చితంగా ఈ నాన్ రిటర్న్ వాల్ అన్నది మ్యాండేటరీగా ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే ఈ నాన్ రిటర్న్ వాల్ వేసుకోకపోతే ఏమవుతుందంటే వాటర్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది, అంటే బ్యాక్ వస్తుంది. బ్యాక్ రావడం వల్ల అంటే బ్యాక్ సపోర్ట్ ఉండడం వల్ల ఇందులో మరి బాయిల్ అయిన వాటర్ అంతా కూడా మళ్ళీ పైప్స్ నుంచి ట్యాంక్ వరకు వాటర్ పైప్ లైన్ నుంచి మొత్తం బాయిల్ హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నాన్ రిటర్న్ వాల్ ఉంటే ఈ వాటర్ ఫోర్స్కి వెళ్తుంది లోపలికి, నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ అన్నది వాటర్ రాకుండా యూజ్ అవుతుంది. అలాగే ట్యాంక్లో వాటర్ లేనప్పుడు గ్రేజర్లో ఉన్న వాటర్ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ వాటికి కూడా అతి చాలా 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 యూజ్ఫుల్ ఉంటుంది నాన్ రిటర్న్ వాల్ ఉండడం వల్ల. ఖచ్చితంగా నాన్ రిటర్న్ వాల్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఈ గ్రేజర్ అన్నది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నది. మనకి రిపేర్ వచ్చినప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి రిపేర్ చేసి తీసుకుని వచ్చాం. అయితే ఆ రిపేరింగ్ వీడియో కూడా నేను ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఉంచుతాను. అయితే ఇప్పుడు ఆల్రెడీ యాంకర్ బోల్ట్స్ అయ్యి మెజర్మెంట్స్తో వేసుకుని ఉంది కాబట్టి మనం జస్ట్ యాంకర్ బోల్ట్స్ని లూజ్ చేసుకుని జస్ట్ గ్రేజర్ని అలా మనం లాక్ హ్యాంగింగ్ చేసాం అంటే దానికి లాక్ చేసి ఇప్పుడైతే ఫస్ట్ మనం హ్యాండ్ టైట్ అయితే చేసుకోవాలి. ఈ యాంకర్ బోల్ట్స్ నట్లు ఉన్నాయి కదా, అన్నీ కూడా మనం హ్యాండ్తో ఫుల్ టైట్ వేసుకోవాలి. మనం గ్రిప్ ఎంతవరకు ఉండేంత వరకు. తర్వాత స్క్రూ స్పానర్తో అయితే ఫుల్ టైట్లు వేసుకుని మనం కనెక్షన్స్ అన్నది ఇచ్చుకోవాలన్నమాట. అయితే ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా, నాన్ రిటర్న్ వాల్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నాన్ రిటర్న్ వాల్ అన్నది కూల్ వాటర్ ఫోర్స్ వెళ్ళినప్పుడు ఓపెన్ అవుతుంది, వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఓపెన్ అవ్వదు అనమాట. అంటే వాటర్ గ్రేజర్లో ఉన్నది వెనక్కి రాకుండా మనకి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ట్యాంక్లోకి వాటర్ హీట్ వెళ్ళకుండా ఓన్లీ గ్రేజర్లోనే హీట్ అయ్యేటట్టు కూడా ఈ నాన్ రిటర్న్ వాల్ అన్నది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అవుట్పుట్ వాటర్ కానీ ఫోర్స్ రావట్లేదంటే అదే హాట్ వాటర్ పైపు నాన్ రిటర్న్ వాల్ జామ్ అయినా నాన్ రిటర్న్ వాల్ క్లోజ్ అయిపోయినా కూడా ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ కూల్ వాటర్ ఫోర్స్ తక్కువైనా సరే, అంటే ఇన్కమింగ్ వాటర్ ఫోర్స్ ఉంటేనే అవుట్ గోయింగ్ వాటర్ కూడా ఫోర్స్ వస్తుంది. ఇన్కమింగ్ ఫోర్స్ లేని అవుట్ గోయింగ్ కూడా ఫోర్స్ రాదు, అదొకటి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఓకే, మనం అయితే ఇప్పుడు స్క్రూ స్పానర్తో 4 నట్లు కూడా ఫుల్ టైట్ అయితే వేసుకున్నాం. గ్రేజర్ అయితే ఫుల్గా గ్రిప్గా ఉంది, గోడకైతే ఫిట్ చేస్తే. నెక్స్ట్ ఈ కూల్ వాటర్ అనేది ఫోర్స్ వస్తుందా లేదా, నెక్స్ట్ వాటర్ అనేది వస్తుందా లేదా, ఫస్ట్ ట్యాంక్లో వాటర్ ఉందా లేదా ఇది చెక్ చేసుకుని అప్పుడు మనం ఈ గ్రేజర్ ఇన్లెట్ కనెక్షన్స్కి అయితే చూడండి నాన్ రిటర్న్ వాల్ ఉంది కదా ఇన్లెట్ పైప్కి, దానికైతే నేను ఫుల్గా ఈ స్క్రూ స్పానర్ పట్టుకొని ఫుల్ టైట్ అయితే వేసుకుంటున్నాను. ఫుల్ టైట్ వేసుకున్న తర్వాత అప్పుడు ఈ కూల్ వాటర్ హ్యాంగిల్ కాక్ ఉంది కదా అది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఓపెన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఫోర్స్కి నాన్ రిటర్న్ వాల్ అన్నది ఓపెన్ అవ్వి తర్వాత గ్రేజర్లోకి వాటర్ అన్నది వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. గ్రేజర్లోకి వాటర్ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఈ అవుట్పుట్ పైప్ ఉంది కదా, అవుట్ లైను అంటే హాట్ వాటర్ వచ్చే లైను, దాని నుంచి మనం ఏలు పెడితే అక్కడి నుంచి ఎయిర్ అన్నది వస్తుంది అనమాట. పసుమని అంటే వాటర్ లోపలికి వెళ్తుందంటే లోపల ఉన్న ఎయిర్ బయటకు వస్తుంది కాబట్టి అక్కడి నుంచి మనం ఏలు పెడితే ఎంత ఎయిర్ అయితే వస్తుందో అంత ఫోర్స్గా లోపలికి వాటర్ వెళ్తున్నట్టు మనకి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడైతే చూడొచ్చు ఈ లియో ట్యాప్ ఉంది కదా, ఇది కూల్ వాటరు. ఈ లైట్ బాడీ సిల్వర్ బాడీ ఉంది కదా అదేమో హాట్ వాటర్ పైప్ అనమాట. చూడొచ్చు ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి ఉంది, ఆల్రెడీ ట్యాంక్ ఫిల్ అవుతూ ఉంది. అందులోంచి అవుట్పుట్ వాటర్ వస్తేనే మనం ఎయిర్ అన్నది ఫుల్ఫిల్గా తీసినట్టు. చూడండి ఇప్పుడు వాటర్ అయితే రావడం స్టార్ట్ అయింది.
బబుల్స్ అట రాకుండా క్లియర్ కట్గా వాటర్ వస్తున్నప్పుడు అప్పుడు మనం ఈ ఇన్కమింగ్ యాంగిల్ కాక్ లియో యాంగిల్ కాక్ ఉంది కదా, అది క్లోజ్ చేసి ఈ అవుట్లైన్ది కూడా మనం బిగించేసుకుని ఈ హాట్ వాటర్ వెళ్ళే లైన్ దగ్గర కూడా అంటే ట్యాప్ దగ్గర కూడా ఎయిర్ తీసుకోవాలి. ఆ తర్వాత గ్రేజర్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఎయిర్ తీయకుండా గ్రేజర్ ఆన్ చేస్తే మళ్ళీ హీటింగ్ ఎలిమెంట్ పోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కూల్ వైర్ ఎప్పుడు కూడా కింద నుంచి ఎంటర్ అవుతుంది. హాట్ వాటర్ ఎప్పుడు కూడా ఈ బాయిల్ అయిన వాటర్ అంతా కూడా పైకి తేలుతుంది. పైకి తేలిన వాటర్ అంటే ఓవర్ఫ్లో వాటర్ మాత్రం మనకు బయటకు వస్తుంది అనమాట. అంటే మరిగిన నీళ్ళు మాత్రమే మనకి గ్రేజర్ నుంచి బయటకు వస్తాయి. కూల్ వాటర్ అనేది కింద నుంచి పంప్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మరిగిన తర్వాత వాటర్ దానికి వెయిట్ అన్నది తగ్గుతుందంట. దానికి ఫార్ములా ఉంటాయి, అవన్నీ ఇప్పుడు ఇందులో డిస్కస్ చేసుకోకూడదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ స్టీల్ బాడీ ఉంది కదా, స్టీల్ బాడీ దగ్గర కూడా చూడండి ఇక్కడ కూడా బబుల్స్ వస్తున్నాయి. ఆ ఎయిర్ అన్నది పోయేదాకా ఉంచి ఎయిర్ మొత్తం పోయాక అప్పుడు ట్యాప్ క్లోజ్ చేసుకుని గ్రేజర్ అన్నది ఆన్ చేసుకోవాలన్నమాట. ఓకే, గ్రేజరు ఇన్స్టాల్ చేయడం ఈజీయే, మెజర్మెంట్స్ తీసుకుని తగిలించితే సరిపోద్ది. బట్ ఈ ప్రాసెస్ తెలుసుకోకపోతే మళ్ళీ హీటింగ్ ఎలిమెంట్ పోవడం, గ్రేజర్ కంప్లైంట్స్ రావడం జరుగుతుంటే మెయిన్ ఈ ప్రాసెస్ అయితే తెలుసుకోవాలి. గ్రేజర్ కంప్లీట్ ఇన్స్టాలేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. చూడండి, నేను గ్రేజర్ ప్లగ్ పెట్టి ఆన్ చేస్తే ఇక్కడ పవర్ ఇండికేటర్ నెక్స్ట్ హీటింగ్ అవుతున్న ఇండికేటర్ రెండు కూడా వెలుగుతున్నాయి. అంటే గ్రేజర్ వర్కింగ్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.